మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. సీతక్క గురించి మీరు కామెంట్ చేశారు ఇందాక. ఒక్క పంచాయతీ కూడా చేయలేదు, ఒక్క తండాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనకు సంబంధించినటువంటి ప్రాంతాలను. అవును. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సీతక్క గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. వాస్తవాలకు దూరంగా, అంటే కేసీఆర్ గారి ప్రేమతోని, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల ఆయన ములుగు జిల్లా ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. ములుగు జిల్లాలో ఎటు నగరం డివిజన్ చేయటం కానీ, కన్నయ్యగూడెం కానీ, మల్లంపల్లి కానీ, మండలాలు చేయడం కానీ, దాదాపు 100 పైచిలుకు కోయగూడాలు, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ది. అయితే కలెక్టరేట్ నేను దగ్గరుండి కట్టించాను, నేను పోరాడి కలెక్టరేట్ జిల్లాని తీసుకొచ్చాను అని తను అడగలేదు. ఏ రోజు పోరాటం కూడా చేయలేదు, ఆమెకు సోయి కూడా లేదు. అబద్ధాలు మాట్లాడితే అర్థమన్నా ఉండాలి, అబద్ధం మాట్లాడితే అతికినట్టన్నా ఉండాలి. కానీ మరి తను ఎందుకో ఏదో అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడితే నడుస్తుంది, నమ్ముతారు అని అనుకోవడం శుద్ధ తప్పు. ములుగు అభివృద్ధి మీద చర్చ పెడితే సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆమె ఈ ఒక్క కొత్త గ్రామ పంచాయతీ కూడా ఇచ్చి ఉంటే మేము దేనికంటే దానికి సిద్ధమని చెప్పి నేను చెప్పాను. నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇప్పుడన్నా చేస్తే గొప్ప అని చెప్పి చాలా ఇంకా కొన్ని పెండింగ్ ఉండే, కొన్ని కారణాల వల్ల ఆ రోజు కానీ అన్నా ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది. ములుగు జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి, ములుగు జిల్లాల రవాణా సౌకర్యాన్ని పెంచడానికి, ములుగు జిల్లాలో మెడికల్ కాలేజ్ తీసుకురావటం కానీ, నర్సింగ్ కాలేజ్ ఇవ్వటం కానీ, లేదా ఏటూరు నాగారంలో సిఎస్సిని ఇవ్వటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కాబట్టి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. అధికారం ఉంది, ఏది మాట్లాడితే అది రైట్ అయిపోతుందని ప్రజలు నమ్మిపోతారు అనుకుంటే మరి అది సరి అయింది కాదు సీతక్క అని చెప్పి తెలియజేస్తాం. మీ పార్టీ నుంచి చాలా మంది ఛాలెంజ్లు విసిరారు ముఖ్యమంత్రికి, మంత్రులకి గతంలో. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మంత్రి సీతక్కకి, రాజకీయాల నుంచి తప్పుకుంటా శాశ్వతంగా ఒక పంచాయతీ చేసినా కూడా, ఒక గూడాన్ని. అబద్ధాలు మాట్లాడితే ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అక్క అక్క అని అన్నాడు కదా, అంటే అన్న తర్వాత అక్కే అబద్ధాలు ఆడటంలో దిట్ట అని అర్థమవుతుంది. అప్పుడెప్పుడు ఎన్ని డ్రామాలు చేసింది, ఎన్ని రీల్స్ వేసింది, ఎన్ని వేషాలు వేసిందో ఇప్పుడు ప్రజలు అవన్నీ ఉత్త డ్రామాలు, అవకాశాల కోసమే అని చెప్పి అర్థం చేసుకున్నారు. కాబట్టి నేను కూడా కొత్తగా ఏ ఒక్క పని తను మొదలుపెట్టి పూర్తి చేసింది ఏది ఉన్నా దానికి నేను సిద్ధం. వాళ్ళు చేసింది కేవలం ఒక మేడారం అభివృద్ధి, అది అప్పుడే కూలిపోయింది. 1000 ఏళ్ళు అన్నారు, 100 రోజులు కూడా పూర్తి నిలవలేదనేది అది అక్షర సత్యం. కమిషన్లో అంటూ మీరు కామెంట్ చేశారు. ఎస్, కమిషన్ కుదరలేదని, తన దగ్గర ఉంటే కమిషన్ రాదని అది బాటంగా పత్రికల్లో వచ్చింది. వాళ్ళు కొట్లాడుకొని ఒకళ్ళు వస్తే ఒకళ్ళు పోకుండా పోయారు. కమిషన్లు కుదిరినాకనే దాన్ని మొదలుపెట్టిరు. అది సత్యవతి రాథోడ్ చెప్పేది కాదు, ప్రపంచం చెప్పిన సత్యం. మంత్రి సీతక్క మేడారం సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి పేరిట కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఆమె ఒక గిరిజన తండాను కానీ, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను పంచాయతీగా మార్చినట్టు ఒక నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఆ మాట మీద నిలబడి ఉంటాను అనేటువంటిది సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు. గతంలో ములుగు జిల్లానే కేసీఆర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏర్పడినటువంటి సిచ్యువేషన్, కానీ ఆమె పట్టించుకోవట్లేదంటూ డైరెక్ట్గా మంత్రి సీతక్క మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు సత్యవతి రాథోడ్. మాటకు కట్టుబడి ఉంటున్నారు. సత్యవతి రాథోడ్గా చెప్తా ఉన్నాను, ప్రజలు చెప్తున్నటువంటి అంశాన్ని. నువ్వు ఒక్క తండాని పంచాయతీగా మార్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఖచ్చితంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానటువంటి స్టేట్మెంట్ సత్యవతి రాథోడ్ సవాల్ విసురుతూ ఉన్నారు మంత్రి సీతక్కకి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. సీతక్క గురించి మీరు కామెంట్ చేశారు ఇందాక. ఒక్క పంచాయతీ కూడా చేయలేదు, ఒక్క తండాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గిరిజనకు సంబంధించినటువంటి ప్రాంతాలను. అవును, సీతక్క గారు మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు పచ్చి అబద్ధాలు మాట్లాడిండ్రు. వాస్తవాలకు దూరంగా, అంటే కేసీఆర్ గారి ప్రేమతోని, కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల ఆయన ములుగు జిల్లా ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా దాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేశాం. ములుగు జిల్లాలో ఎటు నగరం డివిజన్ చేయటం కానీ, కన్నయ్యగూడెం కానీ, మల్లంపల్లి కానీ, మండలాలు చేయడం కానీ, దాదాపు 100 పైచిలుకు కోయగూడాలు, లంబాడి తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ గారిది,
బీఆర్ఎస్ది. అయితే కలెక్టరేట్ నేను దగ్గరుండి కట్టించాను, నేను పోరాడి కలెక్టరేట్ జిల్లాని తీసుకొచ్చాను అని తను అడగలేదు. ఏ రోజు పోరాటం కూడా చేయలేదు. ఆమెకు సోయి కూడా లేదు. అబద్ధాలు మాట్లాడితే అర్థమన్నా ఉండాలి, అబద్ధం మాట్లాడితే అతికినట్టన్నా ఉండాలి. కానీ మరి తను ఎందుకో ఏదో అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడితే నడుస్తుంది, నమ్ముతారు అని అనుకోవడం శుద్ధ తప్పు. ములుగు అభివృద్ధి మీద చర్చ పెడితే సీతక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఆమె ఈ ఒక్క కొత్త గ్రామ పంచాయతీ కూడా ఇచ్చి ఉంటే మేము దేనికంటే దానికి సిద్ధమని చెప్పి నేను చెప్పాను. నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఇప్పుడన్నా చేస్తే గొప్ప అని చెప్పి చాలా ఇంకా కొన్ని పెండింగ్ ఉండే, కొన్ని కారణాల వల్ల ఆ రోజు కానీ అన్నా ఇప్పుడన్నా చేస్తే బాగుంటుంది. ములుగు జిల్లా ప్రజల దాహార్తి తీర్చడానికి, ములుగు జిల్లాల రవాణా సౌకర్యాన్ని పెంచడానికి, ములుగు జిల్లాలో మెడికల్ కాలేజ్ తీసుకురావటం కానీ, నర్సింగ్ కాలేజ్ ఇవ్వటం కానీ, లేదా ఏటూరు నాగారంలో సిఎస్సిని ఇవ్వటం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. కాబట్టి మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించాలి. అధికారం ఉంది, ఏది మాట్లాడితే అది రైట్ అయిపోతుందని ప్రజలు నమ్మిపోతారు అనుకుంటే మరి అది సరి అయింది కాదు సీతక్క అని చెప్పి తెలియజేస్తాం. మీ పార్టీ నుంచి చాలా మంది ఛాలెంజ్లు విసిరారు ముఖ్యమంత్రికి, మంత్రులకి గతంలో. ఇప్పుడు మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు మంత్రి సీతక్కకి, రాజకీయాల నుంచి తప్పుకుంటా శాశ్వతంగా ఒక పంచాయతీ చేసినా కూడా ఒక గూడాను కూడా. అబద్ధాలు మాట్లాడితే ఆమెను మించిన వాళ్ళు ఎవరు లేరు. రేవంత్ రెడ్డి అక్క అక్క అని అన్నాడు కదా, అంటే అన్న తర్వాత అక్కే అబద్ధాలు ఆడటంలో దిట్ట అని అర్థమవుతుంది. అప్పుడెప్పుడు ఎన్ని డ్రామాలు చేసింది, ఎన్ని రీల్స్ వేసింది, ఎన్ని వేషాలు వేసిందో ఇప్పుడు ప్రజలు అవన్నీ ఉత్త డ్రామాలు అవకాశాల కోసమే అని చెప్పి అర్థం చేసుకున్నారు. కాబట్టి నేను కూడా కొత్తగా ఏ ఒక్క పని తను మొదలుపెట్టి పూర్తి చేసింది ఏది ఉన్నా దానికి నేను సిద్ధం. వాళ్ళు చేసింది కేవలం ఒక మేడారం అభివృద్ధి, అది అప్పుడే కూలిపోయింది. 1000 ఏళ్ళు అన్నారు, 100 రోజులు కూడా పూర్తి నిలవలేదనేది అది అక్షర సత్యం. కమిషన్లో అంటూ మీరు కామెంట్ ఎస్, కమిషన్ కుదరలేదని, తన దగ్గర ఉంటే కమిషన్ రాదని అది బాటంగా పత్రికల్లో వచ్చింది. వాళ్ళు కొట్లాడుకొని ఒకళ్ళు వస్తే ఒకళ్ళు పోకుండా పోయారు. కమిషన్లు కుదిరినాకనే దాన్ని మొదలుపెట్టిరు. అది సత్యవతి రాథోడ్ చెప్పేది కాదు, ప్రపంచం చెప్పిన సత్యం. మంత్రి సీతక్క మేడారం సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధి పేరిట కమిషన్ల కోసం పనిచేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అక్కడ ఆమె ఒక గిరిజన తండాను కానీ అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాలను, గిరిజన ప్రాంతాలను పంచాయతీగా మార్చినట్టు ఒక నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను, ఆ మాట మీద నిలబడి ఉంటాను అనేటువంటిది సత్యవతి రాథోడ్ చెప్తా ఉన్నారు. గతంలో ములుగు జిల్లానే కేసీఆర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా ఏర్పడినటువంటి సిచ్యువేషన్, కానీ ఆమె పట్టించుకోవట్లేదంటూ డైరెక్ట్గా మంత్రి సీతక్క మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు సత్యవతి రాథోడ్. మాటకు కట్టుబడి ఉంటున్నారు. సత్యవతి రాథోడ్గా చెప్తా ఉన్నాను, ప్రజలు చెప్తున్నటువంటి అంశాన్ని, నువ్వు ఒక్క తండాని పంచాయతీగా మార్చిన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నువ్వు ఖచ్చితంగా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానటువంటి స్టేట్మెంట్ సత్యవతి రాథోడ్ సవాల్ విసురుతూ ఉన్నారు మంత్రి సీతక్కకి. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.